భారత్లో పెరుగుతోన్న హెచ్ఎంపీవీ కేసులు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, చెన్నైలో 2, అహ్మదాబాద్లో 1, కోల్కతాలో 1 కేసు నమోదైంది. మరోవైపు పెరుగుతోన్న హెచ్ఎంపీవీ కేసుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ఎదుర్కొనేందుకు కోవిడ్-19 సమయంలోని మార్గదర్శకాలను అనుసరించాలని కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు జారీ చేశాయి. మరోవైపు హెచ్ఎంపీవీ 2001 నుంచి ఉన్న వైరస్ అని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. హెచ్ఎంపీవీ కేసులపై డబ్ల్యూహెచ్ఓతో భారత సంప్రదింపులు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తమ దేశంలో చైనా అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించింది. చైనాలో ఇన్ఫ్లుయెంజా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా, కోవిడ్-19తో సహా పలు వైరస్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. 2001లో నెదర్లాండ్స్లో హెచ్ఎంపీవీని మొట్టమొదటిగా గుర్తించారు. ఇక హెచ్ఎంపీవీ లక్షణాల విషయానికి వస్తే దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, గురక, శ్వాస ఆడకపోవడం, చర్మంపై దద్దురులు వస్తాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో పాటు వృద్ధులు, అలాగే బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారికి ఎక్కువగా హెచ్ఎంపీవీ సోకే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ప్రజలంతా కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాలని సూచిస్తోంది.